ఫీజు రియంబర్స్మెంట్ మీద క్లారిటీ లేని దెబ్బ ఇంజనీరింగ్కి పడినట్టుంది. ఎందుకయ్యా అంటే జ్యోతినే జాగ్రత్తగా దాచేస్తూ పైనికి హెడ్డింగ్ ఒకటి పెట్టింది, లోపల వార్తలు ఒకటి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 247 కాలేజీల్లో 1,51,312 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటే 1,07,239 సీట్లు భర్తీ అయినాయి. 44,073 సీట్లు మిగిలిపోయినాయి. అయితే దీనికి ఏం చెప్పిందంటే ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుండటం వల్ల అన్నది. అది ఒక ఆస్పెక్ట్ అయి ఉండొచ్చు. ఆ సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి. అదే సందర్భంలో మెయిన్ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే పేదవాడు చదవలేడు. ఇంజనీరింగ్, మెడికల్ లాంటిది చదవాలంటే ప్రభుత్వం డబ్బులు పెట్టుకుంటే మాత్రమే చదవగలరు. ఇదివరకు మాలాంటి వాళ్ళం అందరం డిగ్రీలు ఎందుకు చేసాం, మాకు అట్లా ఇంజనీరింగ్కో లేకపోతే కనుక మెడిసిన్కో ఫీజులు కడతారంటే మేము కూడా చదువు ఉండేవాళ్ళమేమో. ఇవాళకి మళ్ళీ అమ్మఒడులు, తల్లికి వందనాలు మాకు లేవు. నా గుమస్తాగిరి చేసేటటువంటి, నాన్న సంపాదించేటటువంటి డబ్బులతో ఇండ్లు గడవడానికి నానా తిప్పలైతే గవర్నమెంట్ స్కూల్లో ఏడాదికి 10 రూపాయలు 15 రూపాయలు ఫీజు ఉండేది. అది ఉండేది ఫీజు, అసలు లేకపోవడం ఏం కాదు. అలాగే పుస్తకాలు బయట కొనుక్కోవాలి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఉండేది కానీ మాకెవరికి ఉండేది కాదు. కాబట్టి అదే నాడు భారం అయినాయి మాకు. ఇవాళ రోజున ఆ తర్వాత కాలేజీలైనా అంతే. ఎయిడెడ్ కాలేజీల్లో 500 రూపాయలకే వామ్మో అనుకున్నటువంటి పరిస్థితులు. ఏడాది మొదట్లో ఒక 550 రూపాయల ఫీజు ఇంటర్మీడియట్కి, ప్లస్ పుస్తకాలకు ఇంకొక 450 రూపాయలు, 1000 రూపాయలు తీస్తే అది ఏడాది పొడవునా నెలకి 100 రూపాయలు చొప్పున జీతం కట్ చేయించుకుని ఇచ్చే రోజులు. వచ్చేటటువంటి 800లో నెలకు 100 రూపాయలు దానికి పోతే 700తో గడపాల్సిన రోజులు అప్పుడు చూసినటువంటి వాళ్ళు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయిన కష్టం ఆల్రెడీ సమాజాన్ని వెంటాడుతుంది.